హాయ్ అండి. మనందరం బాగుండాలని నేను కోరుకుంటున్నా. మీకు నిమ్మకాయ పచ్చడి కోసము నిమ్మకాయలు ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేది చూపిస్తున్నా అన్నట్టు. ఊరబెట్టిన తర్వాతనే కారము అంత కలుపుకొని పోబెట్టుకోవాలి. అందుకని నేను 40 నిమ్మకాయలు తీసుకున్నా. ఈ 40 నిమ్మకాయలలో ఒక 10 పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ముక్కలు చేసుకొని రసం పిండుకోవాలి, అంటే కొంచెం గ్రేవీగా రావడం కోసం అని. అందుకని నేను ఎట్లా ఊరబెట్టుకోవాలన్నది నేను చూపిస్తాను, సరేనా? ముందైతే కడుక్కోవాలి. ఇవి కడుక్కొని ఇక కట్ చేసుకోవాలన్నట్టు. బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి కూడా, ఆరోగ్యానికి మంచిది. నేనైతే నిమ్మకాయను కట్ చేసుకుంటున్నా ముక్కలుగా. పెద్దగా కట్ చేస్తున్నా, పెద్ద ముక్కల్లాగా. అంటే మనకు చిన్నగా ముక్కలు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మేము పెద్ద ముక్కలైనా పర్వాలేదు కాబట్టి నేను పెద్ద ముక్కలు కట్ చేస్తున్నా. ఇక చిన్నగా అంటే ఇక మరీ ఇంత చిన్నగా అయితే ఇట్లా చేసుకోవాలి. చిన్నగా కావాలంటే, ఇక పెద్దగా కావాలంటే ఇట్లా కట్ చేసుకోవాలి. ఊరబెట్టేటప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలలో కొంచెం పసుపు, ఇట్లా అంటే నేను 30 కాయలు తీసుకున్నా కదా, 2 గుప్పెళ్ళు అంటే 2 పిడికిళ్ళ ఉప్పు వేసుకొని ఊరబెట్టేసేయాలి. ఎక్కువ వేయొద్దు, తక్కువ పడ్డా కానీ ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ అయితేనైతే అస్సలు తినలేము, ఇక వేస్ట్ అయిపోతుంది. నేనైతే దొడ్డు ఉప్పు వేస్తా, సన్నుప్పు వేసేవాళ్ళు సన్నుప్పు వేసుకోవాలి. ఇక కట్ చేస్తుంటే ఇలాంటివి 2 లోపలు ఉన్నాయి. ఇలాంటివి అయితే తీసేయాలి, ఊరగాయ కదా పాడైపోతుంది. ఇలాంటివి వేసుకోకండి, సరేనా? రసం పిండడం కోసము నేను కట్ చేసుకుంటున్నాను అన్నట్టు. ఇక ఇవన్నీ రసం పిండుకోవడం కోసమే. ఇదిగోనండి, 30 కాయలేమో నేను కట్ చేసుకున్నా, ఇంకో 10 కాయలదేమో ఇక రసం పిండుకుంటున్నా. మీరు కూడా ఇట్లా చేయండి. ఊరబెట్టడం అందరికి తెలుసు, అందరికి వస్తుంది అని అనుకుంటుంటారు కదా. నేను చెప్తుంటే అనుకోకండి, రాని వాళ్ళ కోసము చూపిస్తున్నా అన్నట్టు. వచ్చిన వాళ్ళు కూడా చూడండి, మాలాగానే చేసింది ఈమె కూడా అని అనుకోండి వచ్చిన వాళ్ళు. కానీ గిది కూడా నా చూపించడానికి మాత్రం తిట్టుకోకండి. ఇదిగోండి, అయిపోయింది పిండుకోవటం కూడా.
కలుపుకోవాలని ఇట్లా మంచిగా అనుకోవటానికి బాగుంటుందని పెద్ద దాంట్లో ఇట్లా ముక్కలు చేసి పెట్టుకున్నాం. బాగుంది ఇట్లా పసుపు ఉప్పు వేసి ఇట్లా కలపడానికి. చిన్న దాంట్లో వేస్తే కలపడానికి రాదు కదా, అందుకని. ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నా నేను. 1 టీ స్పూను కన్నా కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇట్లా 2 గుప్పెళ్ళ ఉప్పు, గుప్పెడు. ఇంకో గుప్పెడు దొడ్డుప్పు వేస్తాను నేను. దొడ్డుప్పు ఇష్టం లేని వాళ్ళు సన్నుప్పు వేసుకోవచ్చు, కాకపోతే దొడ్డుప్పు వేయటమే చాలా మంచిది. ఇట్లా అనుకుంటున్నా, చేయి పెట్టే అవసరం ఏం లేదు పెద్దది తీసుకుంటే. చూడండి ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా ఇందులో ఏమి నిమ్మకాయలు వెండింది ఏమి తెలియదు, ఊరిన తర్వాత తెలుస్తుంది. ఊరిన తర్వాత పోపు పెట్టుకోవాలి కారం అట్లా వేసుకొని, సరేనా? నిమ్మకాయ పచ్చడి కోసము ముక్కలు కోసి రసం పిండుకొని పసుపు ఉప్పు వేసుకొని ఇట్లా ఊరబెట్టుకోవాలన్నా మీకు చూపించినాయి కదా. మీకు నచ్చాలని అనుకుంటున్నా, చూసి నచ్చుతుందని కూడా అనుకుంటున్నా. సరేనా ఫ్రెండ్స్, బాయ్.